తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టం చేశారు. అంతర్గాం మండలం అకనాపల్లిలో సబ్ స్టేషన్ ను ఆయన సందర్శించి లాగ్ బుక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. కేవలం 8 నుండి 12 గంటలు ఇచ్చే కరెంటుకు అందులోనూ గంటకోసారి పవర్ కట్ చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకుల విజ్ఞప్తికే వదిలేస్తున్నామని అన్నారు. అసలు ఉచిత కరెంట్ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వంలో ఉండి వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ధర్నాలు చేసుకుంటూ పబ్బం గడిపితే ప్రజలు రైతులే ఓటుతో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, రామగుండం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుధాకర్, ఉరిమిట్ల రామలింగు, గుంట బాపు, మడ్డి తిరుపతి గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలకులే వచ్చి పోరాటం మొదలు రోడ్డు మీదకి వచ్చి దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా, ఉల్టా చౌర్ పోలీసుకు డాటే అన్నట్టుగా వాడు ఎవరి మీద ధర్నా చేసిరో ఎందుకు చేసిరో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ధర్నా చేస్తే ప్రభుత్వం రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారా, బయటి వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు బీటీంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి మేము గొప్ప పని చేస్తున్నాం మీరు కూడా చేయాలని చెప్పడానికి అర్థం కాలేదు. రైతులను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని దాదాపు 8,000 కోట్ల రూపాయల గల్లంతు జరుగుతుంది విద్యుత్ కొనుగోలులో అని చెప్పినటువంటి మాట చెప్తూ ఒక ఎకరానికి నిర్విరామంగా 3 గంటల నుంచి 8 గంటలు పవర్ ఇచ్చేది ఉంటే సరిపోతుంది, అది కూడా ఇస్తలేరు. 24 గంటలు ఉచితం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తే అని చెప్పి రాహుల్ గాంధీ గారితో డిక్లరేషన్ చేపించి అసలు ఉచితం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ పెటెంట్ హక్కులను మీరు తీసుకొని చేస్తున్నారు, దుర్మార్గులు మీరు దోచుకుంటున్నారని చెప్తే దాన్ని మా యొక్క దోపిడీ బయటపడతా ఉంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి రోడ్ల మీదకి వచ్చి చేసారు. చాలా గొప్ప పని చేసి రైతులకు తెలిసి వచ్చింది. ఇవాళ దొంగలందరూ బయటకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు, వీళ్ళని తరిమి కొట్టాలనే ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అందరూ వచ్చి జవాబు ఇవ్వగానే ఇవాళ తోక ముడుచుకొని అడ్రస్ లేకుండా పోయారు. ఇక రైతు సంఘాల దగ్గరకు వచ్చి రైతుకు వేదికల దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ రైతు సమావేశాలను పెడతారు. సిగ్గుమాలినటువంటి చర్య. ఆయన కార్యక్రమం పార్టీ కార్యక్రమం చేయాలంటే ఒక టెంట్లు వేసుకొని చేసుకోవచ్చు, జగాలు వేసుకో. రైతు వేదికలు ప్రభుత్వానికి సంబంధించినవి, ప్రభుత్వం సంబంధించిన డబ్బుతోటి మీరు దాని వేదికలుగా మాట్లాడుకొని చేస్తున్న తీరు నిజంగా ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి పౌరులు ఖండిస్తా ఉన్నాడు. ఇవాళ రైతు పండించిన దానికి ధర ఇవాళ కట్టరు. ఇవాళ తాళని తడిసినాయని ముక్కిపోయినాయని ఒక మిల్లర్ దగ్గరికి వెళ్తే రైతులందరూ కష్టపడి ఇక్కడ తడిసిపోయి బాధపడతాడే చూడడానికి రాలేదు, పలకరించడానికి రాలేదు, ఓదార్చడానికి రాలేదు. మిల్లర్ దగ్గర పోతే ఒక్కొక్కడికి 10 నుంచి 12, 14 కిలోల వడ్లు కట్ అయిపోయినాయి.